సిద్ధార్థ్ ఎగ్జామ్స్ రాయడానికి పూణేకి వెళ్ళాడు. వాళ్ళ కజిన్ ఇంట్లో స్టే చేశాడు. 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. డిసెంబర్ నెల, బాగా చలిగా ఉంది. సిద్ధార్థ్ డిన్నర్ చేశాక డాబా పైకి వెళ్ళి వాక్ చేస్తున్నాడు. సడన్గా తన ఫ్రెండ్ కాల్ చేసింది. తన పేరు అనుష. అప్పటికి సమయం 10:30 అవుతుంది. సిద్ధార్థ్ కాల్ చేసి, అనుష, సిద్ధార్థ్ నీకు ఒక విషయం అడగాలి అని చెప్పింది. ఇంతకీ నిజంగా దయ్యాలున్నాయా, ఎలా ఉంటాయి అని అడిగింది. సిద్ధార్థ్ సీరియస్గా చెప్పాడు, అవును, నిజంగా దయ్యాలునే ఉంటాయి. నేను ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. నాకు 4 years బ్యాక్ ఒక లవర్ ఉండేది. తన పేరు శ్వేత. ఒక ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తను చనిపోయింది. కానీ ఆ రోజు నుంచి తన ఆత్మ ప్రతిరోజు నా దగ్గరికి రాత్రి సరిగ్గా 1 గంటకు వస్తుంది అని చెప్పాడు. అనుష భయపడి వెంటనే కాల్ కట్ చేసింది. సిద్ధార్థ్ నవ్వుతూ వాళ్ళ మిగతా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పాడు, అసలు శ్వేత అని తనకు ఏలెవరు లేరు. కానీ ఆ రోజు తను ఎగతాళిగా చెప్పాడు అనుషకి. కానీ ఆ రోజు రాత్రి తను స్టే చేస్తున్న రూమ్లో ఒక పెయింటింగ్ ఉంది. సిద్ధార్థ్ నిద్రపోవడానికి బెడ్ ఎక్కాడు. ఆ పెయింటింగ్లో ఒక అమ్మాయి బొమ్మ ఉంది. ఆ అమ్మాయి సిద్ధార్థ్ వైపే చూస్తున్నట్లు సిద్ధార్థ్కి అనిపిస్తుంది. ఏం పట్టించుకోకుండా నిద్రపోయారు. తన ఉన్న రూమ్లో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. నిద్రలేచాడు. తన బెడ్ దగ్గర ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. నిజంగా ఎవరో ఏడుస్తున్నారు. తన రూమ్ లాక్ చేసి ఉంది. చాలా దగ్గరకు వెళ్ళి చూశాడు. ఒక్కసారిగా మాయమైంది. సిద్ధార్థ్కి ఏం అర్థం కాల. సిద్ధార్థ్ నిద్రపోయాడు. ఈసారి తన బెడ్ మీద కూర్చొని బోరు బోరుమని ఏడుస్తుంది. తన కాళ్ళ దగ్గర కూర్చొని సిద్ధార్థ్ గట్టిగా అరిచి లేచాడు. మరుసటి రోజు అదే బెడ్రూమ్లో సిద్ధార్థ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు మీరు వినాలనుకుంటే సర్దార్ మిస్టరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.